కొంపదీసి తెగ నవ్వించాడు కదా. శ్రీ విష్ణు మూవీ స్వాగ్ టీజర్ వచ్చిందండి. సరే, ముందు ఫస్ట్ లుక్, తర్వాత గ్లిమ్స్, తర్వాత టీజరు, తర్వాత ట్రైలరు, ఫస్ట్ సింగిల్, సెకండ్ సింగిల్, ఇంకో సింగిల్, ట్రైలరు, థియేట్రికల్ ట్రైలరు, ఇలా ఒక 50 వచ్చిన తర్వాత సినిమా కథ మొత్తం పట్టేసిన తర్వాత అప్పుడు ఫైనల్గా ఇంకేమన్నా మిగిలితే థియేటర్లో చూడడానికి వెళ్తుంటాం. గిరిభిత్ అదే ఈనాడు సంప్రదాయం. ఈ వంశంలో ఇక మగ పిల్లవాడు పుట్టాడు. ఫస్ట్లో ఏదో కార్టూన్ రిలీజ్ చేశారు, ఆ తర్వాత రాణి గారి స్వాగ్ అన్నారు, ఇదిగో ఇప్పుడు టీజర్. మొత్తం మీద ఈ మూవీ పురుషాహంకారానికి స్త్రీ అహంకారానికి మధ్య ఫైట్ అని తెలుస్తుంది. ఆడపిల్ల పుడితే చంపేసే అద్భుత సంస్కారం ఉన్నటువంటి ఈ నీచ సమాజంలో ఈ పురుషాహంకారం వల్ల పురుషుల మీద ద్వేషం పెంచుకునే అమ్మాయిల క్యారెక్టర్లు కూడా ఉంటాయి. ఇందులో మహారాణి గారి క్యారెక్టర్ బహుశా అదే, అందుకే మగపిల్లాడైతే చంపేస్తా ఉంటుంది. 7 సార్లు పుట్టిన పిల్లలు కనీసం నామకరణం అవ్వకముందే గిట్టారు. ఈసారి పుట్టేది మగపిల్లాడైతే చంపేస్తారు. సరే, మగవాళ్ళు ఆడవాళ్ళు ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు పగబట్టడం అన్నది మానవత్వానికే మచ్చ అనుకోండి. ఏదేమైనా జంబలకిడి పంబలో హీరోయిన్లేగా మొగాళ్ల మీద కోపం పెంచుకునే మహారాణి, ఆ పాతకాలం నాటి రాజరికపు భాష ఒత్తు లేకపోయినా ఆ మధ్యలో పెద్ద పెద్ద టెక్నో ఎలిమెంట్స్ మిక్సింగ్. సిగ్గులేదు దేనికి ఇలాంటి పనులు చేయడానికి? చేయికేం చేయను, ఎదురు తిరగండి, తంతారు, తిరగబడి తన్నండి. ఆయన మగాడు, పైగా మొగుడు. అయితే ఏంటండి, మొగుడు తిట్టినా కొట్టినా చంపినా భరిస్తూ వాడి కాళ్ళ దగ్గర ఎందుకు పడి ఉండాలి? తిండి కోసమా, తోడు కోసమా, నీడ కోసమా, బిడ్డల కోసమా, దేనికోసం? దీనికోసం. మధ్యలో ఆటవీకులాగా, బీదవాళ్లలాగా, మీసాలు లేకుండా ఓసారి, మీసాలతో ఓసారి, ఇలా రకరకాల లుక్కుల్లో హీరో హీరోయిన్లు. మనవాడికి యయాతి, భవభూతి అని అన్ని ఆ ప్రాచీనమైన నేమ్స్ పెట్టారు. Who's a bad man now? Bad man where? Who's a bad man out? Bad man TKO for 8 rounds and a gal come round, they want to take down like raw. Come through like God's son. సప్పై గిప్పై అంటూ ఒత్తులేని ఇంగ్లీషు. Bad man want to take down like you're like whoever's got gun. Real talk, I ain't even got no gun, but a sun newspaper like. పురోహితుడి రూపంలో విచిత్రంగా రవిబాబు. మొత్తం మీద సామాజిక వర్గమన్న తర్వాత ఏదో ఒక గొప్ప సరదా మూవీతో వచ్చేస్తున్నాడు మనవాడు అనే ఫీలింగ్ అయితే వచ్చింది బాబు. విష్ణు బాగానే ఉంది, కానీ మరీ వేటకారం ఎక్కువైతే ఒక్కోసారి ఓం భీమ్ బుష్ అయిపోతుందండి. జస్ట్ కిడ్డింగ్. అసలు ఎవర్రా మీరంతా? సరే, ఇంకా ఈ సినిమాకి రావాల్సినవి చాలా ఉన్నాయి. ఆ ట్రైలర్లు, ఫస్ట్ సింగిల్, థియేట్రికల్ ట్రైలర్స్, ఇవన్నీ చాలా రావాలి. కానీ ఇప్పుడు మళ్ళీ దీని గురించి కొత్తగా సోది చెప్పుకోలేము. జస్ట్ ప్రీవియస్గా మేము దీని మీద చేసిన ఒక ఫుల్ వీడియోని దీనికి అటాచ్ చేస్తున్నాం. ఈ సినిమా మీద మా అభిప్రాయం ఏంటన్నది ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. క్వీన్ గారి స్వాగ్ అని ఒక వీడియో వచ్చింది. మరి సామాజిక వర్గమన్న తర్వాత జనాన్ని ఎలాగైనా తెగ నవ్వించేయాలని శ్రీ విష్ణు డిసైడ్ అయినట్టున్నాడు. అందులో భాగంగానే మొన్న ఓం భీమ్ బుష్ అని ఇంకో సినిమా మొదలెట్టారు. ఆ సైంటిస్టులు, ఆ గోళ అంతా బాగానే ఉన్నా చివరిలో ఆ టాయిలెట్ జోక్స్, ఇలాంటి దరిద్రం అంతా మేము భరించలేక దాన్ని రివ్యూ చేయలేదనుకోండి. టార్పిక్ లోని మందంగా ఉండే ఫార్ములేషన్ నాకున్న ఒక్కగానొక్క చెడ్డ వేసుకొని దాంట్లో ఉచ్చబోష్ నీ గుప్త నిధులు ఊగిసలాడుతున్నా. బాబు, శ్రీ విష్ణు సామాజిక వర్గం అన్న బాగుంది, కానీ చీప్ టేస్ట్ కలిగిన ఇలాంటి టెక్నీషియన్స్తో ఇలాంటి సినిమాలు చేసి మీ విలువ పోగొట్టుకోకండి. ఇక ఈ స్వాగ్ మాటకు వస్తే ఇంగ్లీష్ని సంస్కృత పదంలాగా మార్చి స్వాగణిక వంశం అని ఏదో పెట్టి అది పురుషాహంకారానికి ప్రతీక అయినట్టు, ఈ కథ మాది, మగవాడిది, మగవాడి ఉనికిని నిలబెట్టిన మా స్వాగణిక వంశానిది అని ఏదో దర్పంగా, దంభంగా, యాటిట్యూడ్తో ఒక డైలాగ్ చెప్పించి ఆ మధ్య ఈ సినిమా టైటిల్ కథ చెబుతూ ఒక యానిమేటెడ్ వీడియో రిలీజ్ చేశారు. మాది మగవాడిది, మగవాడి ఉనికిని నిలబెట్టిన మా స్వాగణిక వంశానిది. అందులో కోతులు, కుక్కలు, నక్కలు, ఏనుగులు ఇవన్నీ చాలా ఉన్నాయనుకోండి. వాటికి హాస్యనటులంతా డబ్బింగ్ చెప్పారు. సరే, మొత్తానికి నవ్వించడానికి మంచి ప్రయత్నం చేస్తున్నారు అని సానుభూతి కలిగి అభినందించే లోపే ఈ రాణి గారి స్వాగ్ అని కొత్త వీడియో వదిలేశారు. సరే, మొత్తానికి ఇది పురుషాహంకారానికి స్త్రీ అహంకారానికి మధ్య జరిగే ఒక ఫైట్ లాంటిది. మరి రాణి గారేంటి, రాజుగారేంటి, మధ్యలో ఈ సెల్ ఫోన్లు గోలేంటి, వాట్సాప్ ఏంటి, అదే ఇంట్రెస్టింగ్ పాయింట్. ఏదేమైనా ఏదో ఒకటి అల్లాటప్పగా మన మీదకి తీసేసి చూడండిరా బాబు అనే కంటే కష్టపడైనా సరే ఏదోలా నవ్విద్దాం అనే తాపత్రయం వీటి వెనక కనిపిస్తోంది. సంతోషం. ఇక స్వాగ్ అంటే జనరల్గా దర్పం, యాటిట్యూడ్ అని చెప్పుకోవచ్చు.
ఆ తొక్కలోది ఎవడైనా లెక్కే ఉంది అనే ఒక ఫీలింగ్తో ఉండడం, ఏరగెంట్గా ప్రవర్తించడం, దీనిలో జనరల్గా స్వాగ్ అని అంటుంటారు. యాక్చువల్గా మార్కెటింగ్ పరంగా స్వాగ్ అనేది ఎలా వచ్చింది అంటే, పెద్ద పెద్ద సంస్థలు ఈ మార్కెటింగ్ కోసం కొన్ని చిన్న చిన్న గిఫ్టుల్ని ఇస్తూ ఉంటాయి, ఈ ప్రమోషనల్ ప్రొడక్ట్స్ అవన్నీ. వీటిని స్వాగ్ పేరుతో పిలుస్తూ ఉంటారు, అంటే మేమింత గొప్ప అని చెప్పుకోవడానికి అనమాట. సో మొత్తం మీద ఓవర్ కాన్ఫిడెన్స్, యారోగెన్స్, దీన్ని సింపుల్గా స్వాగ్ అని చెప్తున్నారు. సో ఇదేదో మగ స్వాగ్కి ఆడ స్వాగ్కి ఫైట్లా ఉంది సినిమా. ఈ కథ మాది అంటూ కథ అనే పదానికి కూడా ఒత్తు పెట్టనంత పురుషాహంకారం ఒక పక్క. ఈ కథ మాది. మగవాడు అంటేనే పగవాడు, వాడి ఉనికిని ఉండనిస్తామా అంటూ పట్టి పట్టి తెలుగు మాట్లాడే పట్టపురాణి. మగవాడు అంటేనే భగవాడు, వాడి ఉనికిని ఉండనిస్తామా? మిథ్య అంటుంది. మిథ్యలో ధ్యాకి ఒత్తు పెట్టడం చూసాం, కానీ మీకు ఒత్తు పెట్టడం ఇక్కడే వింటాం మనం. మిథ్య మిథ్య. మొత్తానికి స్వాగణిక వంశం అని చెప్పి ఇంగ్లీషు సంస్కృతం కలిపి టైటిల్ పెట్టిన, మగాహంకారం అని చెప్పి తెలుగు పదానికి సంస్కృత పదానికి అక్రమ సంధి చేసి అది సవర్ణ దీర్ఘ సంధి అనుకోమన్నా, ఫైనల్గా ఈ సినిమా మగ ఆడ మధ్య ఫైట్, మేల్ ఈగో ఫీమేల్ ఈగో మధ్య ఒక ఫైట్. ఆ మగాహంకారానికి క్యూములేటివ్ గా 1 మిలియన్ వ్యూస్, లైక్స్, ట్రెండింగ్లు. కాకపోతే వీళ్ళది స్వాగనిక వంశం అన్నారు, పాపం అమ్మాయిది మాత్రం వింజామర వంశం అన్నారు. అంటే పాపం ఎంత దర్పం ప్రదర్శించినా ఫైనల్గా వింజామర వేచే దాసియే అని అనుకోవాలా. సరే, ప్రతి మగవాడి తలని వంచుతామన్నారు, మా కథని రచిస్తామన్నారు. కాశీమజిలీలో కూడా ఇలాంటి కథలు ఉంటాయి, ఫిమేల్ డామినేటింగ్ రాజ్యాలు, ఇలాంటివన్నీ కాశీమజిలీలో కూడా ఉన్నాయి. చివరిలో కరిభిత్ గిరి గిరిభిత్ కరి అన్నాడు. శ్రీకృష్ణదేవరాయల కీర్తి గురించి తెనాలి రామలింగడు రాసిన పద్యంలోది అది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. మొత్తం మీద రాజవంశాలు, అహంకారాలు, మేల్ ఫీమేల్ ఈగో ఫైట్లు, ఇదే ఈ సినిమా సారాంశం అని తెలుస్తోంది. కాకపోతే ఆ స్వాగణిక వంశం అంటూ చూపించిన సింబల్ మాత్రం కొంచెం కాంట్రవర్షియల్గా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ మధ్య 2 వేళ్ళు ముడిచి ఒక ముద్రలాగా చూపించారు. అది చాలా ప్రత్యేకమైన ముద్ర. యాక్చువల్గా రజనీకాంత్ బాబా సినిమాలో ఆ ముద్ర చాలాసార్లు చూపిస్తారు. క్లైమాక్స్లో ఆ ముద్రే కీలకం అవుతుంది కూడా. అది మహావతార్ బాబాజీకి సంబంధించిందని చెప్తారు. మరి వీళ్ళేమో దాన్ని మేల్ ఈగోకి సింబల్ అన్నట్టు చూపించి చీప్ చేసి పడేస్తున్నారు. మరి ఆ యోగదా సత్సంగ్ వాళ్ళు ఇలాంటివన్నీ పట్టించుకుంటారో లేదో, కానీ లక్కీగా పట్టించుకుని దీని మీద అభ్యంతరాలు చెప్తే మంచి కాంట్రవర్సీ అయ్యి ముందు సినిమా రిలీజ్ ఆగిపోయినా చివరికి ప్లస్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం మరి ఈ స్వాగణిక వంశం వాళ్ళ అదృష్టం ఎలా ఉందో. ఈ కథ మాది. మిథ్య. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. సోషల్ మీడియాలో మమ్మల్ని ఫాలో అవ్వండి.